టెక్నికల్ ఎర్రర్ బట్ నాట్ ఎనీ ఇంటెన్షనల్. ఇట్స్ వెరీ క్లియర్. అది వాళ్ళ మిస్టేక్ అయ్యి వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఇంకొకరి మీద కేసు, ఇది మీరు కాపీ ఉంచుకోవచ్చు. లాస్ట్ టైం కూడా మేము 2023లో కూడా అప్పుడు కలెక్టర్ గారు లేనప్పుడు ఆయన భూపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దీని మీద సైన్ కూడా చేశారు. చెప్పి వారంలో అందరినీ చేయిస్తాను అన్నారు. దిస్ వాజ్ ఇన్ అక్టోబర్ 2023, జస్ట్ బిఫోర్ ది ఎలక్షన్ కోడ్. అయితే ఇంకా తర్వాత ఎలక్షన్ కోడ్ అది ఉండేసరికి మేము దాన్ని పర్సూ చేయలేకపోయాం. బికాస్ మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము వెళ్ళలేదు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు మాట ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, ఫార్మసిటీ రద్దు చేస్తాము, భూసేకరణ రద్దు చేస్తాము, మీకు అన్నీ కల్పిస్తాము, అంటే ఆల్ యువర్ ఏమంటారు రైట్స్ మీకు కల్పిస్తామని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మా రైతులు మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే బిఫోర్ ఎలక్షన్స్ అసలు ఇదే కాదు, తీసుకున్న భూములు కూడా రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పేసి శ్రీ భక్తి విక్రమార్క గారు కొన్ని చెప్పారు పబ్లిక్గా చాలాసార్లు. ఓకే సరే, అది ఆ విషయం మేము అడగట్లేదు. బికాస్ దానికి డబ్బులు తీసుకున్న వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి మేము ఎప్పుడు కూడా తీసుకున్న భూములు రిటర్న్ ఇవ్వమని మేము అడగలేదు. ఇవందరూ కూడా ఎవరైతే కన్సెంట్ ఇవ్వలేదో, ల్యాండ్ ఇవ్వలేదు, కోర్టులో ఉన్నారు, కొంతమంది వాళ్ళకి తెలుసో తెలియక కేసులకి రాలేదు. అవర్ డిమాండ్ వాజ్, చాలా మంది అమ్మాయిలు తెలియమన్నారు, పార్టీ కూడా ఉన్నారు, వాళ్ళు కొంతమంది స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కేసు వేసుకోలేదు, కన్సెంట్ ఇవ్వలేదు. మేమేం చేసామంటే మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎవరైతే కన్సెంట్ ఇవ్వలేదో వాళ్ళ ల్యాండ్స్ మీరు ఇచ్చిపోతారు. బిఫోర్ ది ఎలక్షన్స్ ద ప్రామిస్ వాజ్ ఫార్మర్ సిటీని మేము రద్దు చేస్తాము, మీ వ్యవసాయాన్ని కాపాడాం. మాతోటి కలిసి 4 ఏళ్ళు ఉద్యమం చేశాము. ఆ చేసిన దాని మీద భరోసాతో వి డిడ్ పర్స్యూ ద మ్యాటర్స్ వన్స్ ద న్యూ గవర్నమెంట్ కేమ్. బట్ ఈ మధ్య నుంచి ఎప్పుడైతే సెప్టెంబర్లో మేము మళ్ళీ రెవెన్యూ కేసెస్కి వెళ్ళాము, ఏమంటే మాది ఆన్లైన్ ఇంకా ఎక్కట్లేదు, మాకు ఇవన్నీ రైతు బంధు రావట్లేదు అని వెళ్ళినప్పుడు అప్పుడు జడ్జి గారు, ఐ థింక్ ఇట్ వాజ్ జస్టిస్ లక్ష్మణ్, క్లియర్గా అడిగారు. మేము అడిగింది ఫార్మసిటీ రద్దు అయిపోయింది కదా, సో భూసేకరణ కూడా రద్దు చేయాలి, నువ్వు ప్లీజ్ కీప్ యూర్ ప్రామిస్. అప్పుడు ఏమన్నారంటే ఇక దేవరైనా బికాస్ మీకు ఫార్మర్ సిటీ కోసం తీసుకున్న భూమి మీరు వేరే ప్రాజెక్ట్కి డైవర్ట్ చేయాలంటే అగైన్ దెర్ ఇస్ అ హ్యూజ్ లీగల్ ప్రాసెస్ చేయాలి. దానికి మీరు మళ్ళా గ్రామ సభలు పెట్టాలి, మళ్ళీ రైతులకి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, మళ్ళీ అందరిది ఒపీనియన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో మేమేమన్నామంటే మీరు ఫార్మసిటీ రద్దు చేశామన్నారు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ రద్దు చేయండి యాజ్ ప్రామిస్డ్ బై యూ బై దెమ్ బిఫోర్ ది ఎలక్షన్స్. అప్పుడు ఏమైందంటే మేము కోర్టులో దీన్ని ఇదే విషయం గురించి మేము వెళ్ళినప్పుడు యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్ 11 నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇన్వాలిడ్ అయిపోయినాయి. బికాస్ ఫార్మసిటీ రద్దు అయిపోయినప్పుడు దాని నుంచి నోటిఫికేషన్ కూడా చట్ట ప్రకారం చెల్లదని మేము కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు మాకు కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం లేదు, మేము ఫార్మసిటీని రద్దు చేయట్లేదు అన్న మాట మాకు సెప్టెంబర్ 2024లో తెలిసింది. అప్పటి వరకు కూడా రైతులకి ఎప్పుడు ఏం అష్యూరెన్స్ ఇచ్చారంటే మీ భూములు తీసుకోము, మీకు అన్ని రైతు బంధు అన్నీ ఇస్తాము, ఎంపీ ఎలక్షన్స్ అవ్వగానే జూన్ ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీకు అన్నీ మేము చేసేస్తామని చెప్పి కోదండరెడ్డి గారు కూడా స్వయంగా మా రైతులకి మాట ఇచ్చారు. కానీ ఆ తర్వాత నుంచి థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ చేంజ్. ఏమన్నారంటే లేదు, మీ భూములు కావాలి, కొంతమంది రైతులు నష్టపోవాలి, మేము ఫ్యూచర్ సిటీ కడుతున్నాం. ఓకే, మీరు ఫ్యూచర్ సిటీ కట్టినా ఫార్మర్ సిటీ కట్టినా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఒక రిపోర్ట్ ఇవ్వాలి, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి చూపించి మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము, మీ ఒప్పుదల ఉందా లేదా అని ఒక గ్రామ సభలు పెట్టి అడగాలి కదా. అది కూడా ఏం జరగకుండా ఇట్ హెస్ బీన్ వెరీ ఆర్బిట్రరీ దట్ ఆన్ వన్ హ్యాండ్ కోర్టులో ఏమో ఫార్మర్ సిటీ అంటున్నారు, బయట ఏమో ఫోర్త్ సిటీ అంటున్నారు. మీరు ఒక టూ మచ్ కన్ఫ్యూజన్ హ్యాపెనింగ్. దట్స్ ది అదర్ సినారీ. అది మీకు అంటే పొలిటికల్ సినారీ. సో ఈ మధ్యలో మొత్తంలో మళ్ళీ మేము రెవెన్యూ కేసెస్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ కూడా మీకు చూపిస్తాను. అఫీషియల్ విషయస్ అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యు అ బ్యాక్గ్రౌండ్. ఇది అఫీషియల్గా జరిగింది ఇందులో. సో ఇన్ ద మీన్ వైల్ ద రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఈస్ డైరెక్టెడ్ టు కన్సిడర్ ద representation submitted by the petitioners and pass appropriate orders in accordance with law.
యాజ్ ఎక్స్పీడిషియస్లీ యాజ్ పాసిబుల్, ప్రిఫరబుల్లీ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 4 days. ఇది లేటెస్ట్ వన్. ఇది ఐ థింక్ దిస్ ఈజ్ ఇన్ సెప్టెంబర్, సెప్టెంబర్. ఇది మీకు ఉన్నాయి సార్, ఇస్తారు. ఇవన్నీ మీకోసమే తీసుకొచ్చాను, మీకు మొత్తం సెట్ చూడండి. సో థింగ్ ఇస్, ఇవి ఇట్లా నడుస్తున్నప్పుడు అసలు ఒరిజినల్గానే వాళ్ళు మిస్టేక్ చేశారు కదా. చేసిన తర్వాత 2023లో ఆర్డీఓ గారు, అప్పుడు అనంతరెడ్డి గారు అన్నారు, మీరందరూ TM33లో కట్టుకోండి అన్నారు. అవర్ అడ్వకేట్ వాస్ వెరీ క్లియర్. వీ టోల్డ్ ద ఫార్మర్స్, మనం కట్టాల్సిన అవసరం లేదు, TM33లో మనం కట్టుకోకూడదు. ఎందుకంటే మిస్టేక్ వాళ్ళ తరఫు నుంచి జరగాలి, వాళ్ళు కరెక్షన్ చేయాలి అంతే. దానికోసం అయినా సరే కట్టారండి. కడితే దాదాపు 2.5 లక్షల డబ్బులు వేస్ట్ అయ్యాయి రైతులకు. తర్వాత వచ్చిన కలెక్టర్ గారు, మీరు డబ్బులు ఎందుకు కట్టారు, TM33 ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పారు. సో దిస్ ఈస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ద లాస్ట్ 3.5 years. ఇప్పుడు రైతుల పరిస్థితి మంచిగా లేదు. వాళ్ళకి ఆన్లైన్ లేకపోతే క్రాప్ లోన్ రావట్లేదు, పెట్టుబడి సాయం లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా ఇన్సూరెన్స్ లేదు. అప్రాక్సిమేట్గా చెప్తాను మీకు, అరౌండ్ 2,200 చిల్లర దట్ ఈస్ దేర్ రికార్డ్స్. నేను లెక్క పెట్టాను, సార్ కూడా అడిగారు అంతకుముందు. అది లెక్క కూర్చుని అన్ని కేసు వైజ్ హప్పిసి మధ్యలో కొంతమంది 10-15 మంది విత్డ్రా కూడా చేసుకున్నారు. అప్రాక్సిమేట్గా మీకు చెప్పేది అరౌండ్ 2,500 acres యూ కెన్ చెక్. అందులో రైతులు నాకు తెలిసి ఆల్మోస్ట్ 700-800. నో ఓన్లీ కందుకూరులో పట్టా భూములు తీసుకోలేదు మేడం, అందుకని అక్కడ ఏ గొడవ రాదు. కందుకూరులో తీసుకున్నది మ్యాక్సిమం అసైన్మెంట్ ల్యాండ్ ఓన్లీ, అక్కడ ఈ విషయం రాలేదు. ప్లస్ అప్పుడు మేడం ఉన్నారు సబితా గారు, సో షీ టుక్ కేర్ దట్ ఫార్మర్స్ ఇష్యూస్ నాట్, వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు. సో ఇది విషయము. మేము అడిగేది ఏంటంటే, ఇది అమ్మాయి కుమార్ గారి లెటర్ డేటెడ్ 13th August 2021. ఆయన కూడా అదే చెప్పారు. ఇది కుర్మిద విలేజ్ గురించి. It is found that at the time of incorporation of the name of KSIC Limited for deletion of consent awards, it was also deleted the land of writ petitioners. It was caused due to technical error but not intentional. ఇది ఆయన CCL లెటర్ రాసిన లెటర్. సో ఇది మేము మీకు ఇస్తాను. రెమెడీ అంటే ఆయన అనేది, therefore it is requested to kindly issue necessary orders for deletion of TSIC Limited and to restore the concerned names of writ petitioners as shown in the annexure. సో ఇది కంటెంప్ట్ కేసు. ఈ కంటెంప్ట్ కేసులో కూడా సగం మందికే చేశారు ఇప్పటి వరకు. మళ్ళీ మొన్న హియరింగ్ అయింది, ఇదే కేసు హియరింగ్ వచ్చింది. సో అడిగేది ఏంటంటే, మీ వల్ల తప్పు జరిగింది అని మీరు ఒప్పుకున్నప్పుడు మీరు అది రెస్టోర్ చేయండి. దట్స్ ఆల్ వేర్ ఆస్కింగ్. మీరు రెస్టోర్ చేయండి, బికాజ్ ఇట్ వాజ్ యువర్ మిస్టేక్. వై షుడ్ చెప్తాం మేడం, ఇక్కడ ఉన్నవాళ్ళు మా మండలంలో అందరు కూడా ఫుల్ టైం ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఎవరికి కూడా టైం ఉండదు మేడం. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ధర్నాబాజీ. మేము 1 year వెయిట్ చేసాం పేషెంట్గా, అస్యూమింగ్ దట్ థింగ్స్ విల్ బి రెస్టోర్డ్. దట్స్ వన్. సో మీరు ఈ విషయం మొన్న లాస్ట్ వీక్ 30th మనం ఎప్పుడైనా 30వ తారీఖు కదా, 30వ తారీఖు మేము వెళ్ళాం మన కలెక్టర్ గారి దగ్గరికి. ఎందుకంటే 31st లోపల అది ఆన్లైన్ ఎక్కకపోతే దానిలో మాకు మళ్ళా రైతు బంధు పోతుంది. ఈసారి కూడా రైతు బంధు పైన రైతు భరోసా వండుకోవాలి, అది రాలేదు. సరే రైతు భరోసా ఒక విషయం అయితే, క్రాప్ లోన్లు కూడా రాకపోతే, ఏది రాకపోతే ఎలాగ వ్యవసాయం చేయాలి, ఎలా బతకాలి? ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యువర్ రైట్ టు లైఫ్, విచ్ ఈస్ వాట్ యూఆర్ ఫైటింగ్ ఇన్ ద హైకోర్ట్. ఆనరబుల్ హైకోర్ట్లో మేము అడిగింది, మాకు కాన్స్టిట్యూషనల్గా వచ్చిన రైట్స్ ఏంటి? ఒక రైట్ టు లైఫ్ ఉంది, రైట్ టు లైవ్లీహుడ్ ఉంది. ఎస్ మ్యామ్, ఆల్ ఆర్ అండర్ కల్టివేషన్. మ్యాక్సిమం ఏదో ఒకటి చేసుకుంటున్నారు, కనీసం గొర్రెలు మేపుకుంటున్నారు, లేకపోతే గ్రేజింగ్ ల్యాండ్స్ లాగా వాడుతున్నారు, లేకపోతే కౌలు తీసుకుంటారు కొంతమంది. చాలామంది మీరు చూడండి, తెలంగాణ అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. ఆల్ ఆర్ ప్యాడీ ఉంది, తోటలు ఉన్నాయి, రకరకాల పంటలు, కూరగాయలు వేస్తారు బాగా. సో ఇవన్నీ ఉన్నాయి, ఆల్ మల్టీ క్రాప్ ల్యాండ్స్.
So this is a thing we have been asking from a long time. First, this is a very good agriculture zone. Even from the point of view of ఒక రాష్ట్రంకి కూడా మంచి వ్యవసాయం చేసే జోన్ని మీకు ఉంచాలి. రెండోది మీకు ఐ వాంట్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మా జిల్లాలో నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ ఆచార మండలంలో అయితే నేను 15 ఏళ్ళు అయిందండి ఇక్కడికి వచ్చి, నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా రైతు ఆత్మహత్య అనేది వినలేదు. దిస్ ఈస్ ద మోస్ట్ పాజిటివ్ పాయింట్ విచ్ యూ కెన్ థింక్ ఆఫ్. బికాస్ మీరు లా అండ్ ఆర్డర్ చూస్తున్నారు, ఎన్ని చోట్ల రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మన దగ్గర ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడు లేవు. నేనైతే వినలేదు. మీరు కూడా రిక్వెస్ట్ మేబీ వెరీ వెరీ లెస్. సో ఇలాంటి మంచి వ్యవసాయము, మంచి ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉందని నా అభిప్రాయం. దట్స్ మై పర్సనల్ ఇష్యూ. బట్ ఇక్కడ జరిగింది త్రూ కోర్ట్. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. మీరు ఏమైనా ఇంటర్వెన్షన్ చేసి చెప్పగలిగితే, మన కలెక్టర్ గారిని కలిసినప్పుడు కూడా ఇవే పేపర్స్ చూపించాను, ఇవే పాయింట్స్ ఆయన ఏమంటారంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ½ అన్ అవర్ పడుతుంది అని. అంటే సార్, మేము 3 ఏళ్ల నుంచి ఇదే మాట వింటున్నాము. వారం రోజుల్లో చేపిస్తామని వచ్చిన ప్రతి ఆర్డీఓ, ప్రతి కలెక్టర్ ఇదే మాట చెప్తున్నారు మాకు. లాస్ట్ ఐ టోల్డ్ యూ రైట్, మన భూపాల్ రెడ్డి గారు కూడా నేను ఒక మనిషిని దాని మీద నాయక్ తహసీల్దార్ని డెడికేట్ చేసి పెట్టిస్తాను. ఇట్స్ విత్ ఇన్ యువర్ లిమిట్స్. అది ఇంకో విషయం ఏంటంటే, సెక్షన్ 11(4) ప్రకారము ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మొదలైంది 2017లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ట్రాన్సాక్షన్స్ బ్లాక్ బై కలెక్టర్ అని. దానివల్ల 2 సమస్యలు వస్తున్నాయి. ఒకవేళ ఆన్లైన్ ఉన్నా కూడా ట్రాన్సాక్షన్ బ్లాక్ బై కలెక్టర్ అని ఉన్నప్పుడు వాళ్ళకి మార్ట్గేజ్ లోన్స్ రావట్లేదు, మార్ట్గేజ్ చేసుకోవడానికి వీలు అవ్వట్లేదు, క్రాప్ లోన్ కూడా రావట్లేదు. ఎందుకంటే బికాస్ వాళ్ళు అదే చెప్పారు, మా దాంట్లో రావట్లేదు. దాట్ ఈజ్ ఆల్సో కాజింగ్. ఆ లిస్ట్ అని నేను మీకు ఇక్కడ ఇచ్చాను, ఎవరెవరిది ఇప్పుడు ఇక్కడ రాశాను. ఉదాహరణకి కుర్మిద్దలు మేజర్గా 2-3 గ్రామాల్లో ఎక్కువ ప్రాబ్లం ఉంది. విశ్రావత్ శంకర్ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి ఆన్లైన్ లేదు, రైతు బంధు లేదు, క్రాప్ లోన్ లేదు. ఈ లిస్ట్ కూడా మీకు నేను ఇస్తున్నాను, మీరు తీసుకోండి. సో ఇది సమస్య నాది. దిస్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. తాడిపర్తిలో ఫస్ట్ నుంచి కూడా బికాస్ వాళ్ళది బిఫోర్ అవార్డ్స్, బిఫోర్ డిక్లరేషన్ వాళ్ళు స్టే ఇచ్చుకున్నారు, అదొకటి. బట్ అదర్వైజ్ ఆల్సో ద సెకండ్ కేస్ ఎప్పుడైతే కంటెంట్ వేసామో సోమేష్ కుమార్ గారిది, ఇప్పుడు మేడిపల్లిలో, నానక్నగర్లో కూడా సగం మందికి అయినాయి. ద ఇష్యూ వాజ్ వాళ్ళు ఎప్పుడైతే అప్డేట్ చేశారో, అప్డేట్ చేసినప్పుడు ఇంకా సగం మందిది మిగిలిపోయింది. ఆ మిగిలిపోయింది చేయమని మేము చెప్తున్నాము. ట్రాన్సాక్షన్స్ బ్లాక్ బై కలెక్టర్ అనేది తీసేస్తే మొన్న ఇచ్చిన రెవెన్యూ కేసెస్లో కూడా ఇదే అడిగాను, క్రాప్ లోన్స్ అవి రావట్లేదు, మీరు చేయండి అంటే జీపీ గారు ఏమన్నారంటే, అయ్యో అది చేస్తే ఎలాగో అంటే అది కాదు. ఇప్పుడు జీవనంలో ఒకటే ఒక ఆధారం ఉంది మేడం. మరి ఆయన లాలు అని ఉన్నారు. లాలు ఒక నిమిషం లేవాడు. లాలు తిరరే ఈయన మ్యామ్ గివెన్ ఎగ్జాంపుల్. లాలు అని ఈసారి పర్లేదు మ్యామ్. లాస్ట్ టైం కొంతమందికి మ్యామ్ ఇందులో మొత్తం లిస్ట్ రాశాను మ్యామ్, ఎవరికి రైతు బంధు పడుతుంది, ఎవరికి పడట్లేదు, అన్నీ ఉన్నాయి. సో ఇది చూడండి మ్యామ్, ఇది ఫైనల్ ఆర్డర్స్ వచ్చినవి. కొన్ని అవార్డ్స్ కూడా రద్దు అయిపోయినాయి. ఫైనల్ ఆర్డర్ వాళ్ళు కూడా చాలా మందివి రైతు బంధు ప్రొహిబిటెడ్ లిస్ట్, కొంతమంది ఆన్లైన్ కూడా లేదు. సో ఇవి మీకు ఇక్కడ కొన్ని కోడ్ లాగా రాశాను. ఆర్పి అంటే రైతు బంధు రావట్లేదు, సిఎల్ అంటే క్రాప్ లోన్ లేదు, ఓఎల్ఆర్పి అంటే ఆన్లైన్ లేదు, రైతు బంధు లేదు, క్రాప్ లోన్ లేదు, లేదు. ఇట్లా అన్నీ రాశాను, అన్ని విలేజ్ వైజ్, అన్ని కేస్ వైజ్ మీకు ఇచ్చాను. సో మీకు కుర్మిద్దవి 2 లిస్టులు ఉన్నాయి, తాడిపర్తిది ఒక లిస్ట్ ఉంది, నానక్నగర్ది, మేడ్పల్లిది ఉన్నాయి, మీకు ఇచ్చాను. ఇది కుర్మిద్దవి, ఇందులో మొత్తం రాశాను. ఎస్ అంటే కొంతమందికి ఏమవుతుందంటే, కొంతమందికి ఆన్లైన్ ఉంది, బట్ అందులో ఒక నెంబర్కి ఆన్లైన్ లేదు. సో ఇట్స్ ఆల్ మిక్స్డ్ అన్నమాట, ఇట్స్ ఆల్ కన్ఫ్యూజింగ్ ఆల్సో. ఇది ఒకటి, ఇదేమో తాడిపర్తి. అదే కదా మ్యామ్, అంత మిస్టేక్స్ జరిగినాయి. ఇప్పుడు రైతు బంధు లేదు, ఆన్లైన్ ఉంది. ఇదేమో ఆన్లైన్ కేసు నానక్నగర్, విలేజ్ వైజ్ ఇచ్చాను. ఇది కూడా ఆన్లైన్ కేసు మేడిపల్లి. ఇది కుర్మిద్దలో ఇంకో కేసు మ్యామ్, ఇందులో 7 మంది ఉన్నారు. యూ కెన్ సీ దీస్ కాలమ్స్.
ఒక దాంట్లో మాత్రం ఫస్ట్ చేసిన వాటిలో ఇక్కడ రాశాను కోఆర్డినేట్స్ మీరు చూసుకోవచ్చు. సరే అండ్ ఇవి సమ్ ఆఫ్ ది ఆర్డర్స్ దట్ వర్ పాస్డ్ ఎర్లియర్ ఇఫ్ యూ వాంట్ ఫర్ ఎనీ రెఫరెన్స్. ఇది తొమ్మిదిలో In the meanwhile, the official respondents shall not take any coercive steps against petitioners. So, ఇది ఫస్ట్ ఆర్డర్, బట్ అది కంటిన్యూ అవుతుంది. ఇది తొమ్మిదిలో ఒకటి, ఇది నాలుగు. జస్ట్ మీకు ఒక శాంపుల్గా తీసుకొచ్చాను. సో యూ హ్యావ్ అన్ ఐడియా వాట్స్ హ్యాపెనింగ్. ఇంకోటి, ఇన్ ద మీన్ వైల్ రెస్పాండెంట్ అథారిటీస్ షెల్ నాట్ టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అగేన్స్ట్ ద పిటిషనర్స్ ల్యాండ్స్ ఇన్ క్వశ్చన్. లర్న్ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ టు సర్వ్ కాపరేట్ అవార్డ్. అంటే అప్పుడు వాళ్ళు అవార్డు ఇవ్వకముందే మేము కేసు స్టే తెచ్చుకున్నాం కాబట్టి మాకు అవార్డు కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా మేము స్టే తెచ్చుకునే వరకు అది కూడా కోర్టుకి వెళ్ళి అడిగితేనే మాకు అవార్డు కాపీ కూడా ఇచ్చారు. ఇది ఫైనల్ ఆర్డర్స్. ఒక 12 కేసుల్లో ఫైనల్ ఆర్డర్స్ వచ్చినాయి. అది ఇంకోటి మేడిపల్లికి ఆర్డర్ కాపీ ఇందాక ప్రింట్ కాదు, అక్కడ ఏదో కరెంట్ పోయింది. బట్ ఇది 2023 మేడం. దిస్ ఇస్ ఇంకోటి ఇది కూడా మీకు ఇస్తున్నాను, మీకు జస్ట్ హ్యావ్ అన్ ఐడియా. మీరు మేజర్గా దిస్ ఈజ్ యువర్ రెఫరెన్స్ పాయింట్ మ్యామ్, దిస్ వన్. అండ్ ఒక నిమిషం ఫైనల్ ఆర్డర్కి ఇస్తాను. ఇప్పుడు వాళ్ళు రిట్ అపీల్ వేశారు, బట్ ఆ రిట్ అపీల్ కూడా లేట్ అయింది. వాళ్ళు వేసింది 1 year తర్వాత వేశారు. బికాస్ దే ఆర్ సపోజ్ టు ఫైల్ ద రిట్. ఆ రిట్ అపీల్ అనేది 30 days లోపల వేసుకోవాలి. వాళ్ళు 1 year తర్వాత వేశారు. ఒకసారి ఈ రెండు మీరు దగ్గర పెట్టుకోండి. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఇష్యూ. ఓకే, ఇదేమో లిస్ట్లో ఎవరెవరు లేరు. సో ఇది ఒక ప్రాబ్లం. అయితే ఇంకో ఇష్యూ ఏంటంటే, ఎవరికైనా ఎమర్జెన్సీలో ఇఫ్ దే వాంట్ టు డిస్పోజ్ ఆఫ్ లెట్స్ సే ఓ 10 గుంటలో అర్ధెకరమో ఎవరైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఇష్యూస్లో వాడు చేసుకుందామంటే కూడా చేయనియట్లేదు. అది చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే రైతులకి ఇప్పుడు హాస్పిటల్స్లో ఒకవేళ ప్రాబ్లం అయింది, అందులో మీకు బిల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తారు రైతులు? ఒక 10 గుంటల భూమి ఎక్కడ ఉంచుకుంటారు, లేకపోతే అవన్నీ క్లోజ్డ్. సో అందుకని నిషేధిత జాబితా నుంచి మీరు తీసేయండి. ఇంకోటి మేము అడిగేది ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు సీ ఈజ్ ఇట్ ఫేర్ దట్ యు ఆర్ బ్లాకింగ్ ద ట్రాన్సాక్షన్ ఫర్ 7 years. ఇప్పుడు ఆయన లాలు అని ఉన్నారు, లాలు దాడి ఇక్కడ ఈయన పాప చనిపోయింది మ్యామ్. ఎట్లా అంటే షీఈ్ 30 అంటే 20 ఏళ్ళ ఆమెకి, 20 ఏళ్ళ అప్పుడు 23, జస్ట్ 1 year బ్యాక్ అయింది. ఆయన ఏదో కట్టడానికి ఇంత నేను రాసిస్తాను అని చెప్పారు. అది ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు. ఇంట్లో న్యూలీ మ్యారీడ్ గర్ల్, ఆమెకు ఇంట్లో వాళ్ళందరూ సరే కట్నం రైట్ ఆర్ రాంగ్ అనేది నేను డిఫరెంట్ మ్యాటర్. బట్ జరిగిన విషయం ఏంటంటే, ఆ అత్తగారు వాళ్ళు కంటిన్యూస్గా సైకలాజికల్గా ఆమెకు నువ్వు కట్నం తేయలేదు, నువ్వు ఇస్తాను భూమి ఇవ్వలేదు, అది ఇది అనే వరకు ఆమె సూసైడ్ చేసుకుంది. ఇట్స్ ఈజ్ ఓన్లీ డాట్. సో దీస్ ఆర్ ది సిచ్యువేషన్, దిస్ ఈస్ ద సిచ్యువేషన్. మేము మొన్న కూడా సార్కి అదే చెప్పాము, మేము ఎవరికి చెప్పుకోవాలి? దట్స్ ద ఓన్లీ వే రైట్. డెమోక్రసీలో ఒక ప్రొటెస్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము చేస్తాం. పాప కూడా ఎంత ఏజ్ ఇప్పుడు పాపకి? ఇప్పుడు మొన్ననే అయిందా? 4 నెలల క్రితమే. ఇంకోళ్ళు కూడా, ఇంకో అమ్మాయి కూడా వీళ్ళ పాప, మొన్న అమ్మాయికి 3 నెలల పాప ఉంది. ఐ మీన్ హిస్ గ్రాండ్ డాటర్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. సో వీఆర్ సేయింగ్, వై షుడ్ ద గవర్నమెంట్ బీ సో హార్ష్ ఆన్ పీపుల్? ఒక రైట్ టు లైఫ్ కోసమే కదా అడుగుతున్నది. దాని గురించి ఇన్నిసార్లు ఇంత దీనంగా రైతులు ఎందుకు నేను అడుకోవాల్సి వస్తుంది? దిస్ ఈస్ ద సిచ్యువేషన్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.